వెల్కమ్ టు మాస్టారి మాట. మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలో ఇది చివరి భాగం. 9వ పద్యం నుంచి 14వ పద్యం వరకు ఇందులో ఇవ్వబడింది. దీని ముందున్నటువంటివి ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడగలరు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. 9వ పద్యం ఆట వెలదని ఆలపించుదాం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులై రివిన వివార లరిగి ఇంకనైన నమ్ముదు సల్ల యుదగ్రశోక వహ్నినార్పవయ్యా ఇంకనైన నమ్ముదు సల్ల యుదగ్రశోక వహ్నినార్పవయ్యా నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవవార లరిగి ఇంకనైన నమ్ముదు సల్ల యుదగ్రశోక వహ్నినార్పవయ్యా. 9వ పద్యాన్ని అర్థవంతంగా గానం చేద్దాం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులు అయి విగత చక్షులు ఐరి వినవివారలు అరిగి ఇంకను అయినను ఆ ముదుసల్ల ఉద అగ్రశోక వహ్నిని ఆర్పవాయ్యా. భావం: నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు. ఎప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. ఇప్పుడు మనం 10వ పద్యం కంద పద్యాన్ని ఆలపించుదాం. నీ అజ్జయనమ్మును సుకృతాయాసము నిష్ఫలంబులైచను గురు సేవాయుక్తి లేక తక్కినంజేయుమునా పలుకు మేలు సేకురు నీకున్. గురు సేవాయుక్తి లేక నీ అజయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను తక్కినంజేయుమున పలుకు మేలు సేకురు నీకున్. 10వ పద్యాన్ని అర్థవంతంగా గానం చేద్దాం. నీ అధ్యయనమును సుకృత ఆయాసము నిష్ఫలంబులు అయిచను గురు సేవాయుక్తి లేక తక్కినన్ చేయుము నా పలుకు మేలు చేకురు నీకున్. భావం: నువ్వు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నీవు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ లేకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది. 11వ వచనం. అని నన్ కౌశికుండు అతనికి ఇట్లని. వివరణాత్మకం. అని నన్ కౌశికుండు అతనికి ఇట్లు అనియే. భావం: అది విన్న కౌశికుడు ధర్మవ్యాధుడితో ఇలా అన్నాడు. ఇప్పుడు మనం 12వ పద్యం కంద పద్యాన్ని ఆలపించుదాం. ఇది అట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించదా గురుజనములకు ప్రీతి చేసెదననగా ననగా నీ చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించెదా గురుజనములకు ప్రీతి చేసెదా. ఇది అట్టిదా నీ చెప్పిన సత్ అమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఈమెయిన చరించెదా గురుజనములకున్ ప్రీతిన్ చేసెదను అనగా
భావం: ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. ఇప్పుడు మనం 13వ పద్యం కంద పద్యాన్ని ఆలపించుదాం. నాదైన భాగ్యవశమునంగాదే నీతోడి చెలిమిగలిగన్ బరమాహ్లాద మనస్కుండనైతి శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్ నీతోడి చెలిమిగలిగన్ బరమాహ్లాద మనస్కుండనైతి నాదైన భాగ్యవశమునంగాదే శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్. 3వ పద్యాన్ని అర్థగానం చేద్దాం. నాది అయిన భాగ్యవశమునం కాదు నీతోడు చెలిమి కలిగెన్ పరమ ఆహ్లాద మనస్కుండను అయితే శుభ ఉదయములకు ఎల్లును ఇంక యుక్తుడను అయితిన్. భావం: నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలుగబోయే శుభాలన్నింటికీ ఇది సూచకం. దైవాలు పాఠ్యభాగంలోని చివరి పద్యం 14వ పద్యం చంపకమాల పద్యాన్ని ఆలపించుదాం. అనుపమమెట్టివారలకు నందదు ధర్మపదం ఉదాత్రిలో విను పదివేవురందొకడు విశ్రుత ధర్మపరాయనుండు కల్గును కలుగండు సంధియము గోరి సనాతన ధర్మమూది ఎవనికి నీకు బోలె బుధవత్సలా ఇట్లు చరింపవచ్చునే బుధవత్సలా విను అనుపమమెట్టివారలకు నందదు ధర్మపదం బుధాత్రిలో పదివేవురందొకడు విశ్రుత ధర్మపరాయనుండు గల్గును కలుగండో సంధియము గోరి సనాతన ధర్మమోది ఎవనికి నీకుంబోలే ఇట్లు చరింపవచ్చునే. పద్యాన్ని అర్థగానం చేద్దాం. అనుపము ఎట్టివారలకును అందదు ధర్మపదంబుదాత్రిలో విను పదివేవురందు ఒకడు విశ్రుత ధర్మపరాయనుండు కల్గునో కలుగండో సంధియము కోరి సనాతన ధర్మమూది ఎవనికి నీకున్ పోలే బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే. భావం: జ్ఞానుల చేత ఆరాధింపబడేవాడా, ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటిలేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగం సమాప్తం. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. దీని ముందు భాగాలు ఒకవేళ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్లో ఇవ్వబడ్డాయి, మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.